నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా మాజీ జడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి పేరును ఖరారు చేశారు. శనివారం నాడు శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆమె ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రేపు పేరు ఫైనల్ గా కావచ్చు. శాసనసభ్యులుగా రాజకీయం చేశారు. మరి మురుగం నవరాత్రుల కొడుకు శాంతి అభ్యర్థి కార్యక్రమం వచ్చారు. శ్రావణ కార్యక్రమం కూడా అందరూ కూడా తెలుసు. వాటికంటే భోజనం చేయడం వచ్చే ఒప్పులు అవుతారు గారికి. మరి ఆలోచించి ఇది 3 తరాలు ఈ రాజ్యం వస్తుంది. మరి ఆ రాజ్యానికి సంబంధించి వారు కార్యక్రమాన్ని శ్రీకాంత్ గారు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారిని మాట్లాడుతూ మేడం నేను అప్పుడు ఉండేటప్పుడు అయినా సరే కట్టాలని వారు వైఎస్ఆర్సీపీలో చేరడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల్లో వారు ఒకరు కనుక వారి సూచనలు మనం తప్పకుండా మాట్లాడాలని కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు ధర్మం కృష్ణదాస్ గారు, గజపతి పట్ల ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు కృష్ణదాస్ అన్న కృష్ణుడైతే రేపు అర్థంలాగా ధర్మం ప్రసాద కృష్ణదాస్ సాధించాలని మరి ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి శ్రీమతి రెడ్డి శాంతి గారిని ప్రతిపాదించి పార్లమెంటు సభ్యురాలుగా ఆమెను గెలిపించమని మాకు సమాచారం అందించడం జరిగింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి కట్టుబడి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 శాసనసభ సభ్యుల్ని కూడా అలాగే పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి రెడ్డి శాంతి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అన్ని నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యులను కూడా పార్లమెంటు పంపించి శాసనసభకి శాసనసభ్యులను 10 మందిని పంపించే బాధ్యత మా కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి వారు అప్పచెప్పడం జరిగింది. శ్రీ రెడ్డి గారి తాలూకా రుణం తీర్చుకోవడానికి వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల పట్ల తీసుకున్న నిర్ణయాలకి కృతజ్ఞతగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ఆలోచన అన్ని ప్రాంతాల ప్రజలకి ఈరోజు పెద్ద ఎత్తున ఉంది. ఇదే సందర్భంలో పార్లమెంటుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వ్యక్తినే విజయపదం వైపు నడిపిస్తూ వారిని పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మా అందరూ. సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జనసేన అనే పార్టీని స్థాపించినట్టు కారణంగా శ్రీకాకుళం జిల్లా అభిమానులు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం సాయంత్రం పట్టణంలోని పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసంగాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా పెద్ద తెరలను ఏర్పాటు చేశారు. పవర్ స్టార్ ఆదాయం 15 కోట్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఏర్పాటుకు సంబంధించిన టెన్షన్ను మరికొద్ది గంటల్లో తెరపడనుంది. అయితే పవన్ తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన విషయం పక్కన పెడితే ఆయన ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన కార్యవర్గాన్ని కూడా ఖరారు చేశారు. కమిటీలో దాదాపు 50 మందికి పైగా సభ్యులున్నట్టు సమాచారం. ఈ నెల 3వ తేదీన ఆయన తన పార్టీ కార్యవర్గాన్ని ఎంపిక చేసేసి వారితో సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. దీనికి చెందిన వివరాలను కూడా పవన్ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్టు వినికిడి. ఇప్పటికే ఆయన పేరు మీద జనసేన పార్టీ కోసం అప్లై చేసుకుంటే పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాలనీలోని ప్లాట్ నెంబర్ 91 బంజారాహిల్స్ హైదరాబాద్ చిరునామాగా ఈసీకి చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్నారు. అందులోనే పవన్ ఆస్తి ఆదాయ విలువలు కూడా అందజేసినట్టు సమాచారం. ఆదాయం విలువ
14.80 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇమేజ్ గార్డెన్స్ వద్ద 300 మంది ప్రైవేటు సెక్యూరిటీ, 200 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున అభిమానులు, ముఖ్యులు రానున్నారు. ఈ సమావేశంలో క్రమశిక్షణగా ఉండాలని సందేశం పంపించారట. 6:30 గంటలకు పవన్ మీడియా సమావేశం ఉంటుంది. 5 గంటల వరకే పవన్ అభిమానులు రావాల్సి ఉంటుంది. 5 గంటలకు గేట్లు క్లోజ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో పవన్ తన వ్యక్తిగత జీవిత విశేషాలు, తన స్వానుభవం, రాజకీయ అరంగేట్రానికి దారితీసిన పరిస్థితులు అన్నింటినీ ఆయనే స్వయంగా వెల్లడించనున్నారు. ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ, టెట్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు. దేవాచారి మంతిన వాసుదేవాచారి గత 20 సంవత్సరాలుగా గజల్ పాటలు పాడుతూ శ్రీకాకుళంలో ప్రతి వ్యక్తికి సుపరిచితుడు. ప్రస్తుతం వాసుదేవాచారి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గతంలో కళారంగానికి చేసిన సేవలు, ఆయనకి ప్రముఖుల నుండి వచ్చిన సత్కారాల గురించి తెలుసుకుందాం. నమస్తే వాసుదేవరాజు. నమస్తే అండి. ఇప్పుడు ఈ గత 20 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో గజల్ గాయకునిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఎన్నో సత్కారాలు లభించాయి మీకు. సమైక్య శంకారావం పూరిస్తూ సమైక్యాంధ్ర నినాదాలతో ప్రజల్ని ఉత్తేజపరిచారు. సో మీ ప్రయాణం ఎలా సాగింది? ఈ గజల్ మీద మీకు ఉన్న అభిప్రాయం ఏంటి? ఈ రంగంలో మీరు ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? కళారంగం పట్ల మీకున్న అభిరుచి ఏంటి? సమకాలీన సమాజంలో గజల్లు ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక సాంస్కృతిక విప్లవం లాంటిది. గురుదేవుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి తెలుగు సాహితీ ప్రక్రియ ఇది. ఉర్దూ నుంచి వచ్చినటువంటి మాతృక. అటువంటి ప్రక్రియని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సమాజ శ్రేయస్సు కోసం ఏమీ ఆశించకుండా అద్భుతమైనటువంటి రచనలు చేసి ఈ గజళ్లను సమాజానికి ఆయన అందించినటువంటి ఒక మంచి శ్రేయస్కరమైనటువంటి కవిత్వం. పల్లవిని మత్ర అంటారు, చివరి చరణాన్ని మక్త అంటారు. పల్లవిలో చివరి ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. కొన్నిట్లో ఈ అంత్యప్రాసకు ముందు మరో ప్రాసపదం ఉంటుంది. వీటిని రదీఫ్ కాఫియాలు అంటారు. గజల్ ఆఖరి చరణంలో ఆ గజల్ రాసినటువంటి కవి నామముద్ర ఉంటుంది. దీనిని తఖల్లుస్ అంటారు. గజల్ అంటే అనేక అర్థాలున్నా స్థూలంగా చెప్పాలంటే ప్రియురాలితో సల్లాపం. ప్రాయకంగా ఇది శృంగారపరం. కానీ గురుదేవుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఈ గజళ్లలో ప్రణయానికి బదులుగా మానవీయ దృక్పథాన్ని, ప్రగతిశీలాన్ని, మెత్తని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ వరవడిలో తెలుగుదనం కొరవడకుండా పదం నాదంగా, భావం రాగంగా, అనుభూతి స్వరరీతిగా గుండె నుండి నేను పలికిస్తూ ఈ గజల్ గానామృతాన్ని ప్రజలందరికీ చేరువవ్వాలన్నటువంటిది నా ఆశయం. సమైక్యాంధ్ర ఉద్యమంలో మీ పాత్ర పూర్తి స్థాయిలో ఉంది. గజల్ గాయకుడికి అది శ్రీకాకుళం నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని రిసీవ్ చేసుకున్నారు. సో దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? సమైక్యాంధ్ర ఉద్యమం అన్నటువంటిది ఇది ఒక స్వాతంత్ర పోరాటంలా నేను భావించాను. ఎందుకంటే ఒకే భాషకు చెందినటువంటి, ఒకే మాతృక ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి ఉన్నటువంటి ఈ సమైక్యాంధ్రని విభజించాలి అన్నటువంటి ఆలోచన నా గుండెని ఎంతో బాధాకరంగా చేసినటువంటి అంశం. అందులో భాగంగానే నేను ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా, చైతన్యవంతమైనటువంటి పోరాట దిశలో, మార్గంలో దీన్ని నడిపించాలన్నటువంటి ఆశయంతో నేనే రచించి, స్వరకల్పన చేసి, గానం చేసుకుంటూ దగ్గర 189 ప్రోగ్రామ్స్ ప్రతి దీక్షా శిబిరం దగ్గరికి వెళ్ళి దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి దీక్షా కార్యకర్తలకందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ సమైక్య సమరభేరి అన్నటువంటి పేరుతో నేను ఒక సీడీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సీడీలో ఉన్నటువంటి అన్ని పాటలు కూడా ప్రజలందరూ ఆదరించారు. ప్రజలందరి ఆశయాలకు అనుగుణంగా ఆ రచనలు నేను చేయటం జరిగింది. ఆ పాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నాటుకుపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ స్ఫూర్తితో ఈ సమైక్యాంధ్ర సాధనకై వారు కూడా తెలుగు తల్లి పాదాలకు ప్రణమిల్లుతూ ఈ ఉద్యమంలో అడుగులు వేశారు. అందులో నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. కాకుంటే రాష్ట్ర విభజన జరిగిన మనందరం కలిసిమెలిసే ఉన్నందుకు, కలిసిమెలిసే ఉండాలని, తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు వాడి ఉన్నంత వరకు, తెలుగు ప్రతి మనిషి కూడా
అందరం కలిసే ఉంటామని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రంగంలో మీకు లభించిన సత్కారాలు, సన్మానాలు ఏమి? గజల్ నాకు పరిచయం చేసినటువంటి గౌరవనీయులు చిట్టూరు గోపీచంద్ గారు, ఆయన నాకు పరిచయం చేసిన తర్వాత గురుదేవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దగ్గర నేను నా గజల్లను ఆయన దగ్గర పాడటం జరిగింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి ఈ గజల రంగంలో మంచి మేటి గాయకుడిగా నువ్వు ఎదగాలని నన్ను ఆశీర్వదించారు. ఆనాటి నుంచి నేటి వరకు నేను అలుపెరుగని గాయకునిగా ఈ గజళ్లను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన అద్భుతమైన గజల్. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, అడుగడుగున అంటుకొనే, అడుగడుగున అంటుకొనే, అడుసునెలా కడగాలి. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, అడుగడుగున అంటుకొనే, అడుగడుగున అంటుకొనే, అడుసునెలా కడగాలి. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, ఎన్నిసార్లు అడగాలి. ఏది అసలు సరుకో, ఏది అసలు సరుకో, తెలిసిందెప్పుడో అందరికీ. ఏది అసలు సరుకో, తెలిసిందెప్పుడో అందరికీ. కాకితో కలోన నెమలి ఈకలెలా తొడగాలి, కాకితో కలోన నెమలి ఈకలెలా తొడగాలి. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, ఎన్నిసార్లు అడగాలి. మాటలతో అనగారు సమస్యలు కావివి భారీ, కావివి భారీ, కావివి భారీ, కావివి భారీ. మాటలతో అనగారు సమస్యలు కావివి భారీ, కావివి భారీ. మాటలతో అనగారు సమస్యలు కావివి భారీ. నీరుగారు కొంగులోన, నీరుగారు కొంగులోన నిప్పులెలా ముడవాలి. నీరుగారు కొంగులోన నిప్పులెలా ముడవాలి. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి, ఎన్నిసార్లు అడగాలి. పగలంతా సూర్యుడిలా ప్రవహిస్తా ఒళ్ళు మరచి, పగలంతా సూర్యుడిలా ప్రవహిస్తా ఒళ్ళు మరచి, పగలంతా సూర్యుడిలా ప్రవహిస్తా ఒళ్ళు మరచి, పగలంతా సూర్యుడిలా ప్రవహిస్తా ఒళ్ళు మరచి. శవం లాంటి రాత్రి, శవం లాంటి రాత్రి ఒక్క క్షణం, శవం లాంటి రాత్రి ఒక్క క్షణం ఎలా ఎలా గడపాలి. ఎటు పోతున్నది దేశం, ఎన్నిసార్లు అడగాలి. ఈ దేహం కొత్త నెత్తురెక్కనిదే కదలదని, ఈ దేహం కొత్త నెత్తురెక్కనిదే కదలదని. ఈ దేశం కొత్త నెత్తురెక్కనిదే కదలదని, ఈ దేశం కొత్త నెత్తురెక్కనిదే కదలదని. నిజం తెలిసి
నడవాలి నిజం తెలిసి వాసినారే నేనెందుకు జడవాలి ఎటుపోతున్నది దేశం ఎన్నిసార్లు అడగాలి ఎటుపోతున్నది దేశం ఎన్నిసార్లు అడగాలి అడుగడుగున అంటుకొనే అడుగడుగున అంటుకొనే అడుగడుగున అంటుకొనే అడుగునెలా కడగాలి ఎటుపోతున్నది దేశం ఎన్నిసార్లు అడగాలి 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 ఎన్నిసార్లు అడగాలి. గోల్డ్ ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.